నెలలు అయిన తర్వాత పుండు మానిపోయింది. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తే ఎక్కడ కరెంటు పెట్టించారని అడిగారట. ఏం పెట్టించారు? కరెంటు పెట్టించారమ్మా, ఇంకెక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నావా? ఎందుకంటే అంత త్వరగా మానేది కాదు, నువ్వు పోతావు అనుకున్నావు, కానీ పుండు మానుతుందేంటి, కానీ ఇంకెక్కడన్నా వస్తుందమ్మా, ఇక్కడ పోతే ఇంకో దగ్గర రావచ్చు అని చెప్పంటే, ఇంకెక్కడ రాదయ్యా, పోయింది, నా ఏసఐ తీసేసాడు, కరెంటు పెట్టాడు, గట్టిగా పెట్టాడు కరెంటు. ఎవరు? ఏసఐ. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఒక విశ్వాసము ఎలా పనిచేసిందో మీరు చూసారా? అందుకే ఎడతెగని ప్రార్థనలో జయం ఉంది. చెప్పండి, ఏ ప్రార్థనలో? కంటిన్యూటీ. ఆ ప్రార్థనలో ఎప్పుడు ఎడతెగకుండా చేయండి. ఏదైనా ఒక విషయం గురించి అడిగితే చేసి వదిలేయడము అవుద్దో లేదో అనుమానం పెట్టకండి. చేశారంటే ప్రభు జవాబు ఇచ్చేదాకా నేను ప్రార్థన చేస్తా, ఆ పట్టుదలతో ప్రార్థన చేయండి. వ్యర్థమైనవి వద్దు, ఆత్మీయమైనవి. మీ కుటుంబ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయొచ్చు, మీ కుటుంబస్తుల రక్షణ కొరకు ప్రార్థన చేయొచ్చు, మీ బిడ్డల చదువుల్లో సక్సెస్ కొరకు, మీ భర్త గారు, మీ కుటుంబస్తులు ఏంటి, మీరు కష్టపడుతున్న వ్యాపారం ఉద్యోగంలో ఫలించడానికి ప్రార్థన చేయొచ్చు, మీ మీద పడుతున్న కీడు శోధన శ్రమ నుండి తప్పించడానికి ప్రార్థన చేయొచ్చు. ఒక నివాస స్థలం కావాలి, చేయొచ్చా? ఒక ఇంటిని దయచేయమని చేయొచ్చా? యూ కెన్ ప్రే అండ్ ఆస్క్ గాడ్. ఆస్క్ ఇచ్చే మనిషి అన్నాక తినడానికి కంచం, పడుకోవడానికి మంచం, ఒక నివాసం కావాలని తెలీదా? దేవునికి తెలియదండి? ఇవన్నీ నెససరీ థింగ్స్. అంటాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. ఆయన